జిల్లాలో 31 తారీఖు పడిన వర్షాలు, దాని తర్వాత మనకి వచ్చిన వరదల్లో ఎవరైతే అఫెక్ట్ అయి ఉన్నారో ఆ విలేజెస్ అన్నిటిలో కూడా, ఆ మండలాల్లో, ఆ టౌన్స్లో కూడా మనం ప్రభుత్వం తరఫున అనౌన్స్ చేసిన రిలీఫ్ కార్యక్రమాలు అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి, మన యంత్రాంగం తరఫు నుంచి ఎక్కడైతే వాటర్ రిసీడ్ అయిన ఏరియాస్లో శానిటేషన్ కార్యక్రమాలు చాలా స్పీడప్ చేయడం జరిగింది. డెబ్రిస్ రిమూవ్ చేయడం కానీ, వాటర్ డ్రైన్ అవుట్ చేయడం కానీ, డీవాటర్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకు ఎక్కడైతే ఏరియాస్లో వాటర్ వచ్చి అక్కడ ఉండలేకపోయారో అలాంటి ఏరియాస్లో మనం దాదాపు ఫస్ట్ డే నుంచి 33 క్యాంప్స్ ఆపరేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక 10 క్యాంపులే క్లోజ్ అయింది, ఇంకా 23 క్యాంప్స్ ఇంకా కూడా నడుస్తుంది. దాదాపు దాంట్లో కూడా 4,000 నుంచి 4,500 వరకు కూడా మనకి అందరూ కూడా సహాయం అనేది తీసుకుంటున్నారు. అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎవరైతే వాటర్ రిసీడ్ అయ్యాక మళ్ళీ ఊరికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఫీవర్ సర్వే, హెల్త్ సర్వే కూడా చేస్తున్నాము. ఇదే కాకుండా మన జిల్లాలో దాదాపు 40,000 హెక్టార్లు అగ్రికల్చర్ క్రాప్స్ అనేది అఫెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ప్యాడీ మాత్రమే దాదాపు ఒక 28,000 హెక్టార్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఎవరికైతే యానిమల్స్, గేదెలు, మేకలు ఉన్నాయో వాళ్ళది కూడా ఇప్పటి వరకు మనకి అసెస్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది. బాగా ఎక్కువ డ్యామేజ్ ఉండడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పటికీ ఒక 9,000 యానిమల్స్కి 250 మెట్రిక్ టన్స్ ఫాడర్ కూడా, టీఎంఆర్ కానీ ఫాడర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఇప్పటికే మనము 50%కి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి ఇంకా ఎటువంటి నష్టం ఉన్నా దాన్ని ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకొచ్చి తర్వాత మనం ఏదైతే సహాయం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తామని కూడా చెప్పుకుంటూ, మనం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇంకా కూడా రన్ చేస్తున్నాము. మనకి ఎవరికన్నా ఇప్పుడు చేసే రిలీఫ్ యాక్టివిటీస్లో కూడా ఏదైనా సరిగా అందలేదు, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా సేమ్ ఆ కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే మనం ఉన్న సమస్యలు కూడా సార్ట్అవుట్ చేయడానికి, ఇంకా కూడా బెటర్గా కోఆర్డినేషన్లో చేసి సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కృష్ణానదికి వచ్చిన వరద, మునేరు, బుడమేరు వచ్చిన వరద వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా అయితే భర్తీ చేయలేం, కానీ కొంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం మునిగిపోయిందనే అసత్య ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. రాజధాని మునగలేదు, కానీ మునిగినట్టుగా కొన్ని పేపర్లు, మీడియా సంస్థలు కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ జరిగిన వచ్చిన వరదల్లో కానీ, వర్షాల వల్ల కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చేసిన ఘనత జిల్లా యంత్రాంగాంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికార యంత్రాంగం కష్టపడి పనిచేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూశారు. సిఆర్డీ అధికారులు కూడా శ్రమించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బాధితులకు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వారికి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం, మంచి సౌకర్యాలతో కూడిన వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాదు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజున రాయపూడి మత్స్యకార కాలనీలో ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, నూనె మరియు బంగాళాదుంపలు కూడా అందజేసి మరి వారికి ఈ 4 రోజుల పాటు ఇబ్బంది పడకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.